సుప్రీంలో తాజాగా వేసిన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ కవిత. నేతల ఆదేశాలతోనే ఈడీ తనను అరెస్ట్ చేసింది అంటున్నామే, అరెస్ట్ చేయిస్తామని కొందరు నేతలు బహిరంగంగా ప్రకటించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా కావాలని కేసులో తనను ఇరికించేలా ఈడీ ప్లాన్ చేసిందని ఆరోపిస్తున్నారు. కొందరు నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా ఇరికించారన్న కవిత చార్జ్ షీట్ లో ఎక్కడా తనను నిందితురాలిగా పేర్కొనలేదని స్పష్టం చేస్తున్నారు. ఈడీ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరించిందని, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఢిల్లీకి తరలించిందని, ఈడీ రిమాండ్ రద్దు చేసి విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును పిటిషన్లో కోరారు కవిత. పూర్తి వివరానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, చాలా విషయాల్ని ప్రస్తావించినట్లుగా అర్థమవుతోంది. 3rd డిగ్రీ ప్రయోగించడం అని, నన్ను ఇరికించారని చెప్పి కోర్టు దృష్టికి ఇంకా ఎలాంటి అంశాలను తీసుకొచ్చారు ఎమ్మెల్సీ కవిత? ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో చాలా అంశాలు మెన్షన్ చేశారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదు, ఇప్పటివరకు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎక్కడ కూడా తన పేరు మెన్షన్ చేయలేదు. ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్న కొంతమంది వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తను అక్యూజ్ చేశారు తప్ప ఈ కేసులో తనకు ఎక్కడెక్కడ ప్రమేయం లేదు. ఈడీ ఎక్కడ కూడా తనకు వ్యతిరేకంగా కావచ్చు, తాను ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకుండానే కేవలం వ్యక్తుల స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ కేసులో నన్ను నిరూపించారు. ఈ కేసులో గతంలో చాలామంది బీజేపీ నేతలు, కేంద్రంలో అధికారంలో ఉన్న చాలామంది బీజేపీ నేతలు ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాబోతున్నారంటూ 2 సంవత్సరాల నుంచే మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా నా పైన కుట్రపూరితంగా జరిగినటువంటి కేసుగా ఆమె ఈరోజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో మెన్షన్ చేశారు. అయితే ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యవహారంలో కొంత కీలక పరిణామం. ఈ పిటిషన్ ఈరోజు విచారణకు వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఈరోజు రేపు రాకుంటే మాత్రం ఆ తర్వాత నెక్స్ట్ 7 డేస్ పాటు సుప్రీంకోర్టుకు హాలిడేస్ ఉన్నాయి. అప్పుడు కూడా ఆ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ 2 రోజుల్లో ఒకవేళ పిటిషన్ విచారణకు వస్తే ఎమ్మెల్సీ కవితకి ఏమైనా రిలీఫ్ దొరుకుతుందా, ఆమెను రిమాండ్ ఏదైతే కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలి. దాంతోపాటుగా ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నట్టు ఆమెను ఇమీడియట్గా విడుదల చేయాలంటూ ఈ 2 ప్రేయర్స్ కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆమె రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు కలుస్తున్నారు. ఈరోజు కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులు మరికొంతమంది కూడా కలిసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా ఈ రిట్ పిటిషన్ చాలా కీలకంగా మారింది. ఆమె బయటికి రావడం కోసం అవసరమైతే రిమాండ్ రిజెక్ట్ చేయాలి, లేదంటే ఈ కస్టడీని, ఈడీ కస్టడీని కూడా కొట్టేయాలంటూ ఆమె సుప్రీంకోర్టు కోరారు. కాబట్టి సుప్రీంకోర్టు ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, సుప్రీంకోర్టు ఈడీ అధికారులు ఎట్లాంటి వాదనలు వినిపిస్తున్నారన్నది ఈరోజు తెలిసే అవకాశం ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైన తర్వాత మెన్షన్ చేసే అవకాశం ఉంది. పిటిషన్ ఈరోజు విచారణకు వస్తుందా, రేపు విచారణకు వస్తుందా అనేది క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత వ్యవహారంలో ఈడీ ఎటువంటి ఆరోపణలు, ఎట్లాంటి విషయాలను సుప్రీంకోర్టు చెప్తుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకి రిలీఫ్ ఇస్తుందా లేదన్నది చూడాల్సింది. ప్రస్తుతానికైతే ఈ వేసిన పిటిషన్లో అనేక అంశాలను మెన్షన్ చేశారు. గతంలో చాలామంది నేతలు తనను ఇరికిచ్చే ప్రయత్నం చేశారు, బహిరంగంగానే కామెంట్ చేశారు. కాబట్టి ఇది కుట్రపూరితంగా చేశారు, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పిటిషన్లో మెన్షన్ చేశారు. 548 పేజీలతో కూడిన ఈ పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో దాఖలైంది. ఈరోజు కానీ రేపు కానీ ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.